నీవు వెళ్ళి కేరేతు బావి దగ్గర దాక్కొని ఉండును, అక్కడి నీళ్లు త్రాగును. నేను కాకోలముల చేత నీకు ఆహారం పంపించేదను. కాకోలమా, కాకోలమా, కావు 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 కావు. కాకోలమా, కేరేతు బావు దగ్గర నా దాసుడైన ఏలియా ఉన్నాడు. అతనికి ఉదయమును సాయంకాలమును రొట్టె మాంసమును ఆహారముగా ఇవ్వు. కావు 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 కావు. ఆ రోజు సాయంత్రం కావు 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 కావు. అబ్బాయి రొట్టె మాంసం ఎంత ఫ్రెష్గా ఉందో చూస్తుంటే తినాలనిపిస్తుంది, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుని మాట వినాలి. కావు. ప్రభువా, ఈ దినమంతయు కాకుల ద్వారా నాకు రొట్టె మాంసం అందించినందుకు స్తోత్రం ప్రభువా. ఆమేన్. ప్రభువా, ఈ తుఫాను ఆగిపోవాలంటే నీ దాసుని సముద్రంలో వెయ్యమన్నాడు కనుక మమ్మల్ని క్షమించండి. మధ్యమా, మధ్యమా, సముద్రంలో నా దాసుడైన యోనా ఉన్నాడు. అతనిని తీసుకువెళ్ళి నినివే పట్టణ ఒడ్డున వదులు. 3 రోజుల తర్వాత. అబ్బా, 3 రోజుల నుంచి ఏమీ తినలేదు, చాలా ఆకలిగా ఉంది. ఈ యోనాన్ని తింటే సరిపోతుంది, కానీ దేవుడు ఆజ్ఞాపించాడు కనుక దేవుడు మాట వినాలి. పేతురు, నువ్వు ముమ్మారు అబద్ధం ఆడిన తర్వాతే ఆ కోడి కూతుకొస్తుంది. నువ్వు యేసు ప్రభు శిష్యుడు ఒకరి కదూ? నువ్వు యేసు ప్రభు శిష్యుడు ఒకరి కదూ? కాదు నేను కాదు, మీరు వచ్చేసి ఏమనుకుంటున్నారు? అబ్బా, నేను రోజు ఈ సమయానికి కూసేదాన్ని. పేతురు 3 సార్లు అబద్ధం ఆడిన తర్వాతే దేవుడు కూయమన్నాడు కదా, దేవుడి మాట వినాలి. నువ్వు యేసు ప్రభు శిష్యుడు ఒకరి కదూ? కాదు నేను కాదు, మీరు వచ్చేసి ఏమనుకుంటున్నారు? ఇప్పుడు ఒక విశ్వాసి అయిన థామస్ తన జీవితంలో దేవుని పట్ల ఎంత బాధ్యతగా ఉన్నాడో ఒకసారి చూద్దాం. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడో, తన జీవితంలో ఏం జరిగిందో స్కిట్ ద్వారా చూద్దాం. ప్రతి ఆదివారం చర్చికి వెళ్తాను, కానీ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోను. ఈరోజు ఎలాగైనా సరే వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. అరే థామస్,
ఈరోజు పొలంలో విత్తనం వేద్దాం అనుకున్నాం కదా, రారా చూద్దాం. అంటే వస్తున్నాను. సరే వాక్యం రేపు వచ్చి చదువుకోవచ్చు. ఈరోజు పొలంలో విత్తనాలు వేసేద్దాం. అబ్బా ఈరోజు పొలంలో పని చేసి వచ్చి బాగా అలసిపోయాను, నిద్ర వస్తుంది. అయినా దేవునితో మాట్లాడాలి, ఎలాగైనా ప్రార్థన చేసుకోవాలి. థామస్ అలసిపోయొచ్చావు కదా, పడుకో. అదేంటి థామస్, రోజు ఉండే పనులే కదా, చదువుకో. ఈ రోజంతా వ్యవసాయం చేసి వచ్చావు కదా, పడుకో. ప్రార్థన చేసుకో థామస్. పడుకో థామస్. ప్రార్థన చేసుకో థామస్. పడుకో థామస్. అదేంటి థామస్, అలా పడుకుండిపోయావు? జంతువులన్నీ నా మాట విన్నాయి, నువ్వు నా మాట వినలేవా? భూపక్షులన్నీ నా మాట విన్నవి, నువ్వు మాత్రం నా మాట వినట్లేదు థామస్. దేవుని ఆత్మ నాతో మాట్లాడుతుంది. నేను లేచి ప్రార్థన చేసుకోవాలి. కొన్ని రోజుల తర్వాత అరే థామస్, చెప్పరా? పొలానికి పురుగులు పట్టిరా, పురుగుల మందు కొడదాం రారా. సరే వస్తున్నా, ఉందిరా. సరే ప్రార్థన రేపు వచ్చి చేసుకోవచ్చు. ఈరోజు వెళ్ళి పంటలు పూర్వం వేసేద్దాం. ఈ రోజు కూడా అలాగే అలసిపోయాను. రోజు ఇలాగే వాక్యం చదువుతూ వెనకేస్తున్నాను, ప్రార్థన చేసుకోకుండా పడుకోకుంటున్నాను. ఈరోజు ఎలాగైనా నిద్రపోకుండా వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకోవాలి. థామస్ అలసిపోయావు కదా వ్యవసాయం చేసి, పడుకో. పడుకోకు థామస్, బైబిల్ చదువుకో. అలసిపోయావు కదా థామస్, పడుకో. నాకు నీతో మాట్లాడాలని థామస్, చదువుకో, బైబిల్ చదువుకో. పడుకో థామస్, పడుకో. అదేంటి థామస్, అలా పడుకుండిపోయావు? నేను నిన్ను చాలా ఇష్టపడుతున్నాను, చాలా ప్రేమిస్తున్నాను కదా థామస్. నేను నిన్ను బలపరచాలనుకుంటున్నాను, దీవించాలనుకుంటున్నాను. అయ్యో, దేవుడు ఆత్మ నన్ను మళ్ళా గమనిస్తా ఉంది. నేను లేచి వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. పైన వర్షం వచ్చేలా చేలో పంట కోతకొచ్చింది. ఎలాగైనా ఈ రైతులు వర్షం ఆగాలని ప్రార్థన చేసుకోవాలి. ప్రభా స్తోత్రం దేవా, అయ్యా చేలో పంట ఉంది తండ్రి, ఈ రైతులు వర్షం. పడుకో థామస్, పడుకో. పడుకో థామస్, పడుకో. అలసిపోయొచ్చావు కదా, పడుకో. రే థామస్, ఇంకా పడుకున్నావు ఏందిరా? అరే నిన్న పడిన వర్షానికి పంట అంతా పాడైపోయిందిరా. పక్షులు మిగడానికి వాటి జంతువులన్నీ కూడా నీ వాటికి లోబడ్డవి కానీ నీ పోలిక చొప్పున నీ స్వరూపం చొప్పున నన్ను ఎంతో ఇష్టంగా చేసుకున్న నేను మాత్రం నీ మాటలు నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను ప్రభు. నా సొంత పడిబాటుల్లో పడి అయ్యా తండ్రి నీ వాక్యం చదవలేకపోయాను, సాధన చేసుకోలేకపోయాను తండ్రి. నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించి నాతో మాట్లాడాలొస్తే నేను శోభకరమైనటువంటి శోధనలో పడిపోయాను తండ్రి. నువ్వు నన్ను ఎంతగానో ఇష్టపడి నిన్ను ఆశీర్వదించాలని వస్తే
నేను నిద్ర అనేటువంటి శోధనలో పడిపోయాను ప్రభా. సరైనటువంటి సమయానికి ఇవ్వలేకపోయాను తండ్రి. నన్ను క్షమించు తండ్రి. అయ్యా, ఈ నూతన సంవత్సరంలో అయ్యా నువ్వు క్షమించడానికి సిద్ధపరచగలవాడు తండ్రి. నేను క్షమాపణ కోరుతున్నాను. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన బిడ్డగాలను బలపరచు దేవా, నన్ను బలపరచు. అలాగే తండ్రి నాయన నిద్రని శోధన చేయించుకునే శక్తిని నాకు ఇవ్వు. శోధన చేయించుకునే శక్తిని నాకు ఇవ్వు ప్రభువా. అయ్యా నన్ను బలపరచు దేవా, స్తోత్రాలు. అయ్యా తండ్రి ఈ నూతన సంవత్సరంలో నీ మెండైన ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాడు ప్రభువా. ఆమేన్. అమ్మో ప్రార్థన చేస్తున్నాడు. లే థామస్, లే. ఏడవకు థామస్, నేను నీకు తోడుగా ఉన్నాను కదా. మరియు కొంచెం కంక్లూడ్ ఇవ్వాలని అనుకుంటున్నాను. మొదట యోనా చేప, కోడి, నెక్స్ట్ వచ్చేసి కోడి ఏమొచ్చింది నాయకి వచ్చింది. ఆ మూడు కూడా జంతువులు అయితే దేవుని మాట విన్నాయి. ఈ థామస్ ఎలాంటి వాడు అంటే దేవుని యందు విశ్వాసం కలిగిన వాడు. ప్రతి ఆదివారం కూడా చర్చకొచ్చేవాడు. అయితే ఇంకెళ్ళిన తర్వాత తన దినచర్య ఎలా ఉంది అంటే రోజు ప్రార్థన చేసుకోడు. తన పనుల భారం చేత నియామకు గుడికి రావడం కానీ, ప్రేయర్ చేసుకోవడం కానీ, బైబిల్ చదువుకోవడం కానీ చేసే స్థితిలో లేడు. తను ఆ విధంగా మలసపడ్డాడు. అయితే అలా మలసపడడాన్ని బట్టి తను చాలా కోల్పోతూ వచ్చాడు. ఎంతో ప్రయాసపడ్డాం. ఆ చేనంతా కూడా చిన్న వద్ద చేత పాడైపోయింది. అయితే ఈ నూతన సంవత్సరంలో ఇలాంటి జీవితం కలిగిన వారు చాలామంది ఉన్నాం. ఒక నియామకుడికి వచ్చిన వాళ్ళం కాదు, ఒక ప్రేయర్ చేసుకున్న వాళ్ళం కాదు. ఆదివారం వస్తే మళ్ళీ ఆదివారం బైబిల్ తీసేవాళ్ళం చాలామంది ఉన్నాం. కనుక ఈ చిన్న స్కిట్ ద్వారా మనం ఏం నేర్చుకున్నామంటే దేవుని యందు ఏమి మనం తీర్మానం చేసుకున్నామంటే ప్రభువా ఈ థామస్ లాంటి జీవితం నేను కలిగి ఉన్నాను 2024లో. ఇప్పటి నుంచి నేను క్షమాపణ జీవితం కలిగి, కృతజ్ఞత జీవితం కలిగి నేను దినదినం కూడా నీ సన్నిధిలో ప్రార్థించాలయ్యా, నీ వాక్యం నేను చదువుకోవాలయ్యా, నన్ను అలాగ ఆశీర్వదించు, నన్ను అలాగ బలపరచు అని చెప్పేసి అందరం కూడా ఈ 2025వ సంవత్సరం అందరూ తీర్మానం చేసుకుని ప్రతి నియామకుడికి, ప్రతి వ్యక్తిగత ప్రార్థనకి, ప్రతి ఒక్క కుటుంబ ప్రార్థనలో పాల్గొంటూ దేవుల్లో ఎదుగుదాం. థ్యాంక్ యూ.